చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. అయ్యా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, మంచిది. దేవుని వాక్యంలోనికి మనం నేరుగా వెళ్దాం. మనం దేవుని వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి చదవండి. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వాక్యం, 25వ వాక్యం. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలెనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. మన మూల పితడైనటువంటి యోసేపు గారు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుతో చెప్తున్న మాట ఏమని? ఇదిగో బిడలారా, నేను మరికొద్ది దినాల్లో నేను చనిపోతాను. ఆయన మన పితరుల దేవుడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన దేవుడు, వారిని దర్శించి పోషించి నడిపించిన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. మిమ్మల్ని రావడం మాత్రమే కాదు, ఐగుప్తు ఈ దేశంలో నుండి మిమ్మల్ని పాలు తేళ్లు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వెళ్తాడు. అది మన పితరులకు వాగ్దానం చేసిన దేశం. కాబట్టి దేవుడు అక్కడికి మిమ్మల్ని తీసుకొని పోతాడు. అయితే మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను ఇక్కడ ఉంచకండి. నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళి, ఏదైతే మన పితరులు ఉన్నారో, అబ్రాహాము ఇస్సాకు యాకోబులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కడైతే సమాధి చేశారో నా ఎముకలను కూడా అక్కడే పాతి పెట్టండి, ఇక్కడ ఉంచకండి అని చెప్పి యోసేపు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యోసేపుకు ఒక దర్శనం ఉన్నది, యోసేపుకు ఒక ప్రత్యక్షత ఉన్నది. ఏంటా దర్శనము? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి? పాలు తేలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వెళ్తాడు అనేటువంటి ఒక దర్శనం ఉన్నది. యోసేపుకు ఒక దర్శనం ఉన్నది. నేను మీ అందరికి కూడా ఒక మాట చెప్తున్నాను. దీనిలో నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఇలాగనే యోసేపు తన ప్రజలతో ఎలాగైతే చెప్పాడో, ఈ చివరి దినాల్లో ఉన్న దేవుని ప్రజలమైన మనందరితో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను తండ్రి యొద్దకు వెళ్ళను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆమేన్. హల్లెలూయా. నాడు పితరులతో యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినట్లుగానే దేవుడు తన ప్రజల్ని చూడవచ్చాడు, దర్శించాడు. వారికి కలిగిన బాధలు, కష్టాలు, శ్రమలు, హింసలు, ఇబ్బందులన్నిటిలోంచి వారిని విడిపించాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించాడు. నాడు ఇజ్రాయేలును దర్శించవచ్చిన దేవుడే నేడు మనతో చెప్తున్నాను. బిడ్డలారా, నేను వెళ్తున్నాను, నేను మరలా తిరిగి వస్తాను. తండ్రి యొద్ద స్థలం సిద్ధపరచుటకు వెళ్తున్నాను. స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకున్న దర్శనం ఎవరికి ఉండాలి? చివరి దినాల్లో ఉన్నా మనకు ఉండాలా వద్దా? ఏం చెప్పాడు యేసు ప్రభు? నేను వస్తానన్నాడా రానన్నాడా?
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37-38 వాక్యాల్లో చెప్పాడు, కాలం బహు కొంచెముగా ఉన్నది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడని అక్కడ రాయబడింది కదా. అంటే యేసయ్య వస్తాడని చెప్పాడు, తప్పకుండా వస్తాడు, తప్పకుండా వస్తాడు. అయితే ఎవరిని తీసుకొని వెళ్తాడు? తన ప్రజలని. ఎవరినండి? తన ప్రజలని తీసుకొని వెళ్తాడు. చూద్దాం, మనం ఆలోచన చేద్దాం బిడ్డలారా. ఇజ్రాయేలుల జీవితాల్లోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఇజ్రాయేలుని దేవుడు ఎలాగైతే వచ్చి దర్శించాడు, ఎలాగైతే వారిని విడిపించాడు, ఎలాగైతే పాలు తేళ్లు ప్రవహించి దేశానికి నడిపించాడు, వారి జీవితంలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. పాఠం ఏంటంటే, దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకుపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి మన పాఠం? దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకుపోతాడు. బైబిల్లో చాలామంది ఉన్నారండి దేవుని నమ్మిన ప్రజలు. దేవుడు అందరినీ చూడరాలేదు, అలాగని దేవుడు అందరినీ కొనిపోవడము లేదు. అర్థమవుతుందా? అందరినీ చూడరాలేదు, అందరినీ కొనిపోవడం లేదు. అసలు కొన్నిసార్లు ఆయన ఈ భూలోకంలో ఉన్న ప్రజల్ని చూడవచ్చినప్పుడు ప్రజలు ఏం చేశారంటే తమ మార్గములు చెరుపుకున్నందువల్ల ఏం చేశాడు? నోవాహు కాలంలో ఏం చేశాడండి? ఆ ప్రజలందరినీ నీళ్లతో కూడా ముంచి చంపేశాడు. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను చూడవచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆ ప్రజలు చెరిపివేసుకున్న తమ అక్రమం పాపం ఎక్కువైనందువలన అగ్ని గుమ్మరించి చంపేశాడు. అంతేనా కాదా? అలాగనే ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా నరులందరూ ఒక దగ్గరికి వచ్చి మనం ఒక చోటనే ఉందాం, ఒక దగ్గరే కాపురాలు చేసుకుందాం, ఇక్కడే పట్టణం కట్టుకుందాం, ఇక్కడ నుంచే ఒక పెద్ద గోపురం కడదామని వాళ్ళు అనుకున్నప్పుడు దేవుడట నరులు చేయించున్న ఆ పనులను చూడవచ్చి ఏం చేశాడు? అక్కడ ప్రజల భాషలను తారుమారు చేశాడు. ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని భాషలు ఎవరు కలగజేశారు? ఇది ఎవరికి సరిగా తెలియదు. కానీ అక్కడ మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటాయి. ఈ సందర్భం అంతా వారందరూ ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే ఆలోచన కలిగి వారు బ్రతుకుతున్నప్పుడు దేవుడు వాళ్ళ భాషలన్నీ తారుమారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రపంచం అంతటా నలుదిక్కుల ప్రజలందరూ చెదిరిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో బిడ్డలారా, దేవుడు నరులు చేస్తున్న పనులను చూడవస్తాడు, నరులను చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఒకసారి మరొక మారు రాబోతున్నాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆయన రాకడలో ఆయన మనల్ని చూడవస్తాడు, ఎవరిని తీసుకొని పోతాడు అనేదే పాయింట్. దీని గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. చదవండి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 10 వాక్యాల వరకు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని విడిపించుటకు, ఎక్కడి నుంచి నడిపించుటకు? ఆయన అంటాడు, కాగా రా, నా ప్రజలను మనం ఐగుప్తులోంచి తీసుకొని వెళ్దాం రా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దైవజనుడైన మోషేను దర్శించి ఈ సంగతులన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు ఎవరిని చూడవస్తావు, ఎవరిని తీసుకొని వెళ్తావు అంటే అక్కడ చెప్తున్నాడు అనేక విషయాలు. 7వ అధ్యాయం 1వ వాక్యం చదవమ్మా. 3వ అధ్యాయం 7వ వాక్యం చదువు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆమేన్.
ఇంతకు మునుపు పోయిన వారు మనం దేని గురించి నేర్చుకున్నాము? బాధలు ఉన్నవారిని చూడవస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటిది? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. దేవుడు ఎవరిని చూడవస్తాడు? బాధలలో ఉన్న ప్రజల్ని చూడవస్తాడు. ఏ బాధలు? లోక సంబంధమైన బాధలు కాదు. దేవుని కొరకు, దేవుని పక్షముగా బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో వారిని దేవుడు చూడవస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, యోబు, దావీదు, దానియేలు లాంటి మహామహులు, యోసేపు లాంటి గొప్పవారు ఎవరి కొరకు బాధపడ్డారు? దేవుని కొరకే. ఎవరి కొరకు బాధలు అనుభవించారు వీరు? శద్రక, మేషక్ ఎవరి కొరకు బాధలు అనుభవించారు? అపోస్తలులు ఎవరి కొరకు బాధలు అనుభవించారు? అమ్మా, దేవుని కొరకు అనుభవించారు. దేవుని కొరకు అనుభవించారు. ఎవరిని దేవుడు చూడవస్తాడంటే బిడ్డలారా, దేవుని కొరకు ఎవరైతే బాధలు, కష్టాలు, శ్రమలు, హింసలు అనుభవిస్తున్నారో వారిని దేవుడు చూడవస్తాడు. వారిని దేవుడు తీసుకొని వెళ్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆలోచన చేద్దాం బిడ్డలారా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తమ్మును ఎవరైతే కష్టపెడుతున్నారో ఆ కష్టాలను బట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే మొర్ర పెడుతున్నారు. ఆ కష్టాలను బట్టి ఏం చేస్తున్నారు? వీరు మొర్ర పెడుతూ ఉన్నారు. వారి మొర్ర ఏమన్నాడు? వారి మొర్రను నేను విన్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడట? వారి మొర్రను, ఎవరి మొర్రను? ఇశ్రాయేలీల మొర్రను. ఎందుకు మొర్ర పెడుతున్నారు వాళ్ళు? ఎందుకు మొర్ర పెడుతున్నారు? ఐగుప్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళను కష్టపెడుతున్నారు. ఐగుప్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళను కష్టపెడుతున్నారు. ఇప్పుడు మనం పాయింట్ ఏంటంటే, ఇక నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు ఎవరిని చూడవస్తాడంటే ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో వారిని చూడవస్తాడు. రెండవదిగా ఎవరైతే తమకు కలిగిన కష్టమును, బాధను, శ్రమలను బట్టి ఎవరైతే దేవునికి మొర్ర పెడుతున్నారో దేవుడు వారిని చూడవస్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మొర్రపెట్టు వారిని చూడవస్తాడు. ఎవరిని చూడవస్తాడు? మొర్రపెట్టు వారిని చూడవస్తాడు. మొర్రపెట్టిన వారిని ఏం చేస్తాడు? ఐగుప్తులోంచి, అనగా లోకంలోంచి, పాపంలోంచి, శాపంలోంచి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశం అనగా పరమ కనాను, నూతన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణమునకు దేవుడు తీసుకొని వెళ్తాడు. చెప్పు గట్టిగా ఆమేనని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈరోజు మనం రెండో దాని గురించి కొద్దిసేపు ధ్యానించుదాం. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎవరిని చూడవస్తాడు? దేవుడు ఎవరిని చూడవస్తాడు? మొర్రపెట్టు వారిని. ఫస్ట్ పోయిన వారం నేర్చుకున్నాం కదా, బాధలు అనుభవించే వారిని గురించి పోయిన వారం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవది ఎవరి గురించి అంటే మొర్రపెట్టు వారిని. నిజముగా అన్నాడు కదా వాక్యములు, నిజముగా నాకు మొర్రపెట్టు వారిని అన్నాడు. అంటే మొర్రపెట్టుట అంటే అర్థం ఏంటిది? ప్రార్థన చేయట. మొర్రపెట్టుట అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయట. అంటే ప్రార్థన చేసేవారిని ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఓపెన్గా వ్యాఖ్యానంలో మనం చెప్పుకోవాలంటే, మొర్రపెట్టుట అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయట. ఎవరైతే దేవునికి నిజముగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమకు కలిగిన కష్టమును బట్టి ఎవరైతే మొరపెడుతూ ప్రార్థనలు దేవునికి చేస్తారో, యాచనలు చేస్తారో, విజ్ఞాపన ఎవరైతే చేస్తారో దేవుడు వారిని చూడవస్తాడు. దేవుడు వారిని చూడవచ్చి వారికి కలిగిన కష్టములు, వారికి కలిగిన బాధలు అన్నిటిలోంచి దేవుడు వారిని విడిపించి ఆయన యొద్దకు తీసుకొని వెళ్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మొరపెట్టే అనుభవం వాక్యంలో రాయబడింది. నిజముగా మొరపెట్టు వారిని. ఎవరు మొరపెడితే వింటావు ప్రభు అంటే కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరు మొరపెడితే వింటాడట దేవుడు? అమ్మ చెప్పాలి, ఎవరు మొరపెడితే వింటాడు? నీతిమంతులు. ఎందుకు? వాక్యంలో ఏం రాయబడింది? పాపులు మొరపెడితే వింటాడా? పాపులు మొరపెడితే నేను వినను అన్నను. పాపులు మొరపెడితే దేవుడు వినడు.
నీతిమంతులు మొరపెడితే దేవుడు వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన మనం, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం, నీతిని, విశ్వాసమును, పరిశుద్ధతను వెంబడిస్తున్న మనం ఎప్పుడైతే మనకు కలిగినటువంటి బాధలు, కష్టాలను చూసి దేవునికి మొర్ర పెడతామో దేవుడు తప్పకుండా మన మొర్ర వింటాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు లాంటి పరిశుద్ధులు, నీతిమంతులు ఎందరో ఉన్నారు. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో వారు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు, దేవుని సన్నిధిలో ఏడ్చారు. వాళ్ళంతా దేవుని సన్నిధిలో వారు ఏడ్చినప్పుడు దేవుడు వారు మొరలు విన్నాడు. హల్లెలూయా. మనందరూ తెలుసు కదండి, అబ్రహాము తాను వెళ్ళిన చోటనెల్లా బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వదిలేశాడా? వదిలేయలేదు. అబ్రహాము వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రతి శ్రమలో నుంచి, ప్రతి బాధలోంచి, ప్రతి కష్టంలోంచి అబ్రహామును విడిపించాడు. అబ్రహామును అత్యధికముగా ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇస్సాకు మొరపెట్టాడు, అమ్మా పిల్లల కొరకు. ఎవరి కొరకు? రిబ్కా గొడ్రాలైనందువలన ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దాసురాలిని కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సంతానం దయచేయండి ప్రభువా అని ఇస్సాకు రిబ్కా నిమిత్తమై మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ మొర విన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ మొర్ర విని దిగివచ్చి రిబ్కాకి ఏం చేశాడు? సంతానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యాకోబు మొర పెట్టాడు. ఎప్పుడు? ఒక రాత్రి అంతా దేని కొరకు ప్రార్థన చేశాడు యాకోబు? అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించు, ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను అని రాత్రులంతా ప్రార్థన చేశాడు. రాత్రులంతా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. సమూయేలు వారి రాత్రులంతా మొరపెట్టాడు. సమూయేలు మొర దేవుడు వినలేదు. తెలుసా మీకు? సమూయేలు మొరపెట్టినప్పుడు దేవుడు వినలేదు. దేవుడు ఏమన్నాడు? నాకు యాజకత్వం చేయటంలో మోసే, అహరోన్లు ఉన్నారు, నాకు ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు. మరి ఆ సమూయేలు ప్రార్థన ఒక రైతు వినలేదు. ఎవరి కొరకు మొరపెట్టాడు మరి ఆయన? అది ఎవరి కొరకు అంటే పాఠం ఏంది మనకు? బుద్ధి ఏంటిది మనకు? జ్ఞానం ఏంటిది అని ఆలోచన చేస్తే, నువ్వు పెడుతున్న మొర, నువ్వు చేస్తున్న ప్రార్థన దైవ చిత్తానుసారమైనదా కాదా? అది దేవుడు వినే ప్రార్థన కాదా? దేవుడికి అనుకూలమైందా? దేవుడు నచ్చిందా? దేవుడు మెచ్చిన ప్రార్థన దేవుని చిత్తానుసారమైందా కాదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, ఆలోచన, బుద్ధి మనకు ఉండాలి. అదే సమయాలు ప్రేమగలవాడు, మంచోడే, ప్రేమగల్లోడే. కానీ ఎవరి కొరకు మొరపెడుతున్నాడు? అయ్యా తెలియక చేశాడు ప్రభా, క్షమించయ్యా అని సౌలు నిమిత్తం మొరపెడుతున్నాడు. దేవుడు అన్నాడు, సమూయేలు నీ మొర నేను వినను, ఇక నువ్వు మౌనంగా ఉండు, అతని గురించి మర్చిపోన్నాడు సింపుల్గా. హల్లెలూయా. వదిలేను, తీసేశాను అంతే, అతని సింహాసనాన్ని అతని యొద్ద నుంచి తీసేశాను. సమూయేలు నువ్వు బాధపడకన్నాడు. బిడ్డలారా, ఆలోచించండి, మనం చేస్తున్నటువంటి ప్రార్థన దైవ చిత్తానుసారమైనదా లేదా మన స్వచిత్తానుసారమైనదా? మన స్వచిత్తంతో కూడిందా? మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ప్రార్థన చేయాలి? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ప్రార్థన చేయాలి అనేది కూడా ఖచ్చితంగా మనకు తెలియాలి. ఎందుకు? ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తం అంటే దేవుని చిత్త ప్రకారము చేస్తూ, దేవుని చిత్తమును ఎరిగి దేవునికి నచ్చినదై, దేవుడు మెచ్చినదై ఉండాలి నువ్వు చేస్తున్న ప్రార్థన అంశం. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే రాత్రులంతా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఇదిగో నన్ను, నా పిల్లల్ని, నా ఇంటివారిని, నా తరతరాలను ఆశీర్వదించు. హల్లెలూయా. ఏమన్నాడు యాకోబుతో? ఆయన వాగ్దానం చేసిన మాటే ఉచ్చరించి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుకు వాగ్దానం చేసినటువంటి మాటనే యాకోబు ఉచ్చరించి ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను విడువను అన్నాడు కదా, నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువను అన్నాడు. మనతో ఏదైతే చెప్పాడో బిడ్డలారా, అది మన జీవితంలో దేవుడు నెరవేర్చే వరకు మనల్ని విడువడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. అద్భుతమైన చివరి మాట చెప్పనా, నీకేమిస్తానన్నాడు? నిత్య జీవం అనుగ్రహిస్తానని తానే మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చే వరకు నేను విడువడు. ఆ నిత్య జీవం పొందుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నేను వెడలిపోయి నీతో ఉంటే బాగుండునయ్యా అన్నాడు.
నేను వెడలిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే బాగుండు ప్రభు అన్నాడు. ఎందుకు పౌలు అంటే లోకము యోగ్యమైనది కాదయ్యా, లోకము యోగ్యమైనది కాదయ్యా అన్నాడు. అలాగంటున్నాడు ఆయన. లోకమంతా పెంట, లోకమంతా ఏంటిది నాయన? పెంట. లోకమంతా పెంట అంటాం కానీ లోకం కొరకే పరిగెడుతున్నాం మనం. కానీ యోసేపు యొక్క సమర్పణ చూడండి. ఈ ఐగుప్తులో ఏముండద్దు అన్నాడు. ఈ ఐగుప్తులో ఏముండద్దు, నా ఎముకలు ఉండద్దు. ఐగుప్తు అంటే అర్థం ఏంట్రా? నన్ను ఐగుప్తు అంటే అర్థం ఏంటి? లోకం. అంటే ప్రతి క్రైస్తవునికి ఏ దర్శనం ఉండాలి, ఏ సమర్పణ ఉండాలి? లోకంలో తనది ఏది ఉండుటకు ఒప్పుకోవద్దు. ఈ లోకము నాకు వద్దయా, లోకంలో ఉన్న సమస్తము పెంటయ్యని, లోకమును దాని ఆశ గతించిపోతాని, ఈ లోకమును విడిచిపెట్టుటకు అతను తీర్మానించుకోవాలి. ఈ లోకంలో నాకేది వద్దు ప్రభువా, నీతో యుగాలు ఉండాలనే ఒక దర్శనం, ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నాను, నన్ను తీసుకుపో ప్రభువా అని దాని కొరకు మొరపెట్టేవారు కావాలి. ఎంతకాలం పరిగెడతారా? ఆశీర్వాదం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, బంగ్లాలు కావాలి, కార్లు కావాలి. ఎంతకాలం? మన విజయవాడలో వరదలు వచ్చినాయి. అలా కొట్టుకుపోతే దిక్కు లేకుండా చచ్చిపోయారు. కార్లు కొట్టుకుపోయినాయి. ఎక్కడ పడ్డాయి? బంగాళాఖాతంలో కొట్టుకుపోయినాయి కార్లు, నదిలో పడి. ఏముంది మనకి లోకంలో? పెంట. పరిగెత్తద్దు. లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు నిజమైన క్రైస్తవుడు ఎవడు? పరిగెత్తద్దు. లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఏ క్రైస్తవుడు పరిగెత్తద్దు. లోక సంబంధమైన దీవెన కొరకు ఎవరు ఎక్కువగా ప్రార్థన చేయొద్దు. కష్టపడు, పని చేయి, అన్నం తిను, వస్త్రము. అమ్మా ఏముండాలి నీకు? ఇంత తిండి, వస్త్రం. నిజమైన భక్తి ఏంటి ప్రభు అంటే ఏమన్నాడు? తినుటకు ఆహారము, కట్టుకున్నటకు వస్త్రం. ఈ వస్త్రంలో మళ్ళీ మిగుల వెలగల వస్త్రాలు వద్దన్నాడు కదా ప్రభు. ఎందుకు? కట్టిన బట్ట కట్టవు, పట్టు చీరలు కడతావు. చాలా విలువ కలిగింది. అమ్మా ఎంత? 10,000, ఎంత 5,000, ఎంత పక్క అడుగుద్ది, నువ్వు రేపు చెప్తా ఉంటావు. ఇదా ఇది 10, ఇది 15, ఇది 20, ఇది 25. సారీ రా, ఎక్కడ పోతావు? ఎక్కడికి వెళ్తావమ్మా ఇవన్నీ కట్టి? ఏ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి? యాకోబు ఏ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడండి? గొర్రెలు లేవా, మేకలు లేవా, దాసదాసులు లేరా? ఉన్నారు కదా. ఆయన అన్నాడు, ఏమన్నాడు? వంటి కర్రతో చేతి కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులు అయ్యారు, నాకేమి తక్కువ లేదు. ఇచ్చిన కారుగా తీసుకుంటున్నాడు. ఏం తక్కువైంది? ఏమీ తక్కువ లేదు. కానీ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు పోనీ అని అంటున్నాడు. రాత్రి పట్టుకొని, కాళ్ళు పట్టుకొని. అరే పోనీ నన్ను ఆయన తెల్లారుతుంది. లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోలిస్తాను. మొర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కాళ్ళు పట్టుకొని పెనుగులాడుతున్నాడు. ఏ ఆశీర్వాదం అంటారు? తరతరాలకు నిలిచిపోయే ఆశీర్వాదం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిగెట్టద్దు. మానవుడు లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు, దాని కొరకు పరిగెట్టద్దు. అది కాదు కావాల్సిందే నీకు, ఇది కాదు నీకు కావాల్సిందే. ఒకరోజు దీన్ని విడిచిపెడతావనే సత్యం నీ గుండెలో రాసుకోవాలి. ఎప్పుడు దీని కొరకు కాదు కదా నేను పరిగెత్తాల్సింది, ప్రభు రాకడకు సిద్ధపడాలన్నటువంటి ఉద్దేశంతో కదా నేను పరిగెత్తాల్సింది, దాని కొరకే కదా నేను ప్రార్థన చేయాల్సింది. ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? బదరు వృక్షం కింద కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, మరణాపేక్ష గలవాడే, పాపం కోపం వచ్చింది ఆయనకు, బాధ అనిపిస్తుంది. ఎందుకురా ఈ బ్రతుకు, 400, 450, 850 మందిని చంపేసినాం, ఎవడు చెప్తే వినట్లేదు. ఈ ప్రజలకు ఈరోజు ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చింది, యెహోవా ఈ దేవుడని ఈ పక్క తిరిగినరు. మరి 4 రోజులు అయితే మళ్ళీ బయలుదేవుడనే వెళ్ళిపోతారు. ఎందుకు ఈ దొంగలతో నేను ఉండలేను ప్రభువా, నన్ను తీసుకొని ఏడుస్తున్నాడు. నాడు ఏలియాకున్న సమస్యలు నేడు మనకు ఉన్నాయండి. నిజం చెప్తున్నాను. నాడు ఏలియాకున్న సమస్యలు నేడు మనకు ఉన్నాయి, ప్రతి సేవకునికి ఉన్నాయి ఈ లోకంలో. సో బిడ్డలారా,
మనం ప్రార్థన చేయాల్సింది లోక సంబంధమైన దేవుని కొరకు, ఆశీర్వాదం కొరకు కాదు. దేని కొరకనంటే మనం ప్రార్థన చేయాల్సింది పరలోకంలో నేను ఎలాగూ ఉంటానో ప్రభువా, నాకు ఇంకా బయలుపరచు, ఇంకా నన్ను శుద్ధీకరించు, ఇంకా నన్ను పరిశుద్ధపరచు, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో నన్ను ఎదిగించు ప్రభువా, నన్ను ఒక రూపాంతర అనుభవానికి నడిపించు ప్రభువా అని ప్రతి క్రైస్తవుడు దేవునికి మొరపెట్టేవాడిగా ఉండాలి. అలా ఉంటే ఆయన వస్తాడు, నిన్ను చూస్తాడు, నీ సమర్పణ, నీ ప్రార్థన, నీ వైరాగ్యం నిన్ను చూస్తాడు, అలాగ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అది కదా నీకు కావాల్సింది. దాని కొరకు కదా నువ్వు ప్రార్థన చేయాల్సింది. నశించిపోతున్న ప్రజల కొరకు, రోగులు, వ్యాధిగ్రస్తులు, లోకంలో శాపంలో పడి పోతున్న ప్రజలందరినీ రక్షణలోకి నడిపించడానికి ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేయాలి. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు డబ్బి, నాకు బంగ్లీ, నాకు బిల్డింగ్స్, నాకు కారు, నాకు 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 చనిపోయినప్పుడు ఏం పాట పాడతారు? నాది 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 అనుకున్నది నీది కాదురా, నీది ఏదు నీ వెంట రానే రాదయ. అంతేనా? నాది నాది నాకు నాకు పరిగెడుతున్నాడు. దాని కొరకు కాదు మానవుడు మొరపెట్టాల్సింది. దేని కొరకు అంటే నశించిపోతున్న ప్రజల కొరకు మొరపెట్టాలి. ఇప్పుడు యెరెమీయా 9వ అధ్యాయం 1వ వాక్యం చదివినాను. నా జనులలో హతమైన వారిని గూర్చి, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు, నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, నా తల జలమయముగాను, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. ఉండును గాక. ఆమేన్. యెరెమీయా ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? ఎవరి కొరకు కన్నీళ్ళు విడుస్తున్నాడు? ఎవరి కొరకు మొరపెడుతున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన పేరే కన్నీటి ప్రవక్త. ఆయన పేరేంటిది? కన్నీటి ప్రవక్త. ఎప్పుడు కన్నీళ్ళు ఒలుకుతూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎవరి కొరకు యెరెమీయా అంటే ఏమన్నాడు? నా జనులో హతులైన వారిని గురించి, హతమైపోతున్న వారిని గురించి, అనగా చనిపోతున్న వారిని గురించి, చచ్చిన వారిని గురించి. చనిపోవట్లేదా మన ప్రజల్లో? సావుకు సిద్ధం లేరా? అనేకులు రక్షణ లేక, మరికొందరు ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగక, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగక అనేకులు చావుకు సిద్ధమవుతున్నారు. చావు, మరణం అంటే అర్థమైంది నాన్న? నిత్య నరకం. బైబిల్లో రాయబడిన మరణం అంటే అర్థమైంది నిత్య నరకం. భౌతిక మరణం క్రైస్తవునికి వస్తుంది, సేవకునికి వస్తుంది, అందరికి వస్తుంది. అదే ప్రభువుకే ఈ లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తే మరణించాడు. కారణం ఏంటి? మరణ బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళం చెవులను చేత పట్టుకొని వారి మీద అధికారాన్ని, ఆధిపత్యమును సంపాదించి మరణం మీద విజయం పొందుట కొరకు ఆయన మరణించాడు. ఇది భౌతిక మరణం. అలాగనే రెండవ మరణం ఈ లోకంలో ఏ మానవునికి రాకూడదని, హల్లెలూయా, ఏ మానవునికి రాకూడదని ఏం చేయాలి మనము? ఏం చేయాలి మనము? అమ్మ, ఏం చేయాలి మనం అందరం? ఏది? బుధవారం ప్రార్థన ఏది? శనివారం ప్రార్థన ఏది? అమ్మా, ఉపవాస ప్రార్థనలో ఏరి? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పరులే పరలోకానికి వెళ్తారు. ప్రార్థన చెయ్యని వాడు ఎవడు పరలోకానికి వెళ్ళాడు. ఆమెను చెప్పలే మీరు? ఎందుకు అలాగైతే అమ్మ మేము కూడా పోం కదయ్యా మరి అని అనుకుంటారు. మొరపెట్టే అనుభవం కావాలి దేవుని సన్నిధిలో. దేవుని ప్రజలు నశించిపోతున్నారు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ గ్రామ ప్రజలు, నీ ప్రాంత ప్రజలు, నీ రాష్ట్ర ప్రజలు, నీ దేశ ప్రజలు నశించిపోతున్నారు కదా. వారిని గురించి మొరపెట్టే అనుభవం లేకపోతే ఎలాగునా? వారిని గురించి మొరపెట్టే అనుభవం లేకపోతే ఎలాగునా? మొరపెట్టే అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. మొరపెట్టే అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. నన్ను చూడండి, మొరపెట్టే అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అలాగూ లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. క్రీస్తు
దేవుని ప్రజలు ఎవరైనా నశించిపోతున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన దేశంలో అనేకులు పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్నారు. విగ్రహారాధకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రేపిస్టులుగా, సాడిస్టులుగా పాపంలో పడి తొలుతూ ఉన్నారు. డ్రగ్స్ భయంకరమైన పాపం, ధూమపానం, మద్యపానం భయంకరంగా సేవిస్తూ ప్రజలు నాశనానికి జోగుతున్నారు. ప్రజలు చెడిపోతున్నారు. మనకు కాస్తమైన చింత లేకపోతే ఎట్లా? కొంచెమైన ఆలోచన లేకపోతే ఎలాగునా? హాయిగా తింటున్నాం, పడుకుంటున్నాం, పనులు చేసుకుంటున్నాం. ఇదే నా క్రైస్తవ జీవితం. అన్నాడు కదా ప్రభు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెదకి తమ దుర్మార్గతను విడిచి వారు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా వారి దేశాన్ని ఏమన్నాడు? బాగు చేస్తారన్నాడు. నిశ్చయంగా వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, బాగు చేస్తారన్నాడు. అంటే నీ దేశం రక్షింపబడాలి అంటే, నీ ప్రజలు బాగుపరచబడాలంటే ఎవరి చేతిలో ఉంది అమ్మా? ఎవరి చేతిలో ఉందండి? మీ చేతిలోనే ఉంది. మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఖచ్చితంగా బిడ్డలారా, ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రార్థనలో పాలు పొందాలి, ప్రార్థన కూటాల్లో పాలు పొందాలి, ప్రార్థన సహవాసంలో పాలు పొందాలి. నీ వంతుగా నీ బాధ్యతగా దేవునికి మొర్రపెట్టాలి. ఆమెన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆశీర్వాదం కొరకు మొరపెడుతున్నారు, ఒక వ్యక్తి విడుదల కొరకు మొరపెడుతున్నారు. ఇంకొక ఆయన హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు. దేని కొరకు ఏడ్చాడు? ప్రార్థన. హిజ్కియా, దేని కొరకు ఏడుస్తున్నావంటే, అయ్యా నేను చనిపోబోతున్నానట. ఇదిగో దైవజనుడు ఇప్పుడే వచ్చి చెప్పి వెళ్తున్నాడు. దైవజనుడు ఇప్పుడే వచ్చి, హిజ్కియా నువ్వు మరణము కాబోతున్నావు, అబ్బాయి నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఇప్పుడే చెప్పి వెళ్తున్నాడయ్యా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే, గోడ వైపు తన ముఖమును తిప్పుకొని ఏం చేస్తున్నాడు? చదివే మాటలు 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో అతడు కన్నీళ్లు విడుచుట నేను ఎప్పుడు చూశాడు? రోగం వస్తే ఇటు తిరిగి అటు తిరిగి, ఇటు పరిగెత్తి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి. వీడైతే తిని తిరుగుతాడట. పాస్టర్ గారు అంటే కడుపు కట్టుకోవాలట. ఏంది పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేస్తలేరా మీరు? మేము బాగా అవుతలేమంటే మరి నువ్వేం చేస్తావురా? మరి తిని తిరుగుతావా? తిని పంటవా? ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు పెట్టుకుంటుంటావు బజార్లో? వీనికి అది వద్దు. గుర్తుపెట్టుకొని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం కావాలన్నా, స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, నీవు నీ భర్త నీ పిల్లలు క్షేమంగా సమాధానకరంగా ఉండాలన్నా ఖచ్చితంగా నీ కడుపు కట్టుకొని నువ్వు ప్రార్థన చేయాల్సిందే, నువ్వు మొరపెట్టాల్సిందే. నీవు కనుక మొరపెట్టకపోతే నీకు దీవెన లేదు, స్వస్థత లేదు, విడుదల లేదు, సంతానం లేదు, ఏది లేదు. దేవుని యొద్ద నుంచి నువ్వు ఏది పుచ్చుకోలేవు, ఏది పొందలేవు. ఖచ్చితంగా తప్పదు నీకు. రోగం ఎవరికి వచ్చింది? హిజ్కియాకు వచ్చింది. ఎవరు ప్రార్థన చేశారు? సేవకులు లేరా? చిటికేస్తే లక్షల మంది వచ్చి కూర్చునేవారు లేరా? ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ నా రోగం ఉన్నట్లు ప్రార్థన చేయండి అన్నాడా హిజ్కియా? అనలేదే. సేవకుడా, యాజకుడా నువ్వు ప్రార్థన చేయకపోతే, నా రోగం పోకపోతే నేను చంపుతాను రా హిజ్కియా సేవకుడా అని అన్నాడా? అనలేదే. మరి ఏం చేశాడు ఆయన? తనకు తానుగా ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడవడం ప్రారంభించాడు కదా, ప్రార్థన చేయడం ప్రారంభించాడు కదా. మరి మనమేది? యాకోబు యొక్క దీవెన కొరకు యాకోబు ఏడ్చాడా? పక్కోళ్ళు ఏడ్చారా? అసలు భార్యలు కూడా గతిలేరు కదండి.
ఇప్పుడు కొందరికి భార్యకుంటే కొందరికి భర్తకుండదు, భర్తకుంటే భార్యకుండదు. నువ్వు ఎరిగావు దేవుని, నువ్వు ఉండు ఉపవాసం, నువ్వు కడుపు కట్టుకో, నీ కుటుంబం కొరకు, నీ పిల్ల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి దీవించబడాలంటే రెండు ప్రాముఖ్యమైనవి, మూడు ప్రాముఖ్యమైనవి. ఒకటి నీ ప్రార్థన, రెండు నీ కష్టపడ్డ దాంట్లో నమ్మకంగా దేవుని భాగం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి, మూడవది మీరు నమ్మిన దేవుని విడవకుండా వెంబడిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధంగా జీవించాలి. ఆమెన్. అలాగైతేనే నీ కుటుంబంలో ఒక దీవెన చూడగలుగుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. కష్టపడకుండా అభివృద్ధి ఎక్కడికి వెళ్ళేస్తారా? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఫుల్ఫిల్ చేయాలి. మీరు అంత ఎడ్డలా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి నూరంతలా తిని పండుకుంటే అయిద్దా సార్? తిని పడుకుంటే ఆశీర్వాదం వస్తుందా? రాదు కదా. తిని పడుకుంటే రాదు కదా. అరే రాత్రి పగలు కష్టపడితేనే బుక్కలు దొరకట్లేదు, అర్థమైందా? తిని పడుకుంటే ఏది రాదు, తిని పడుకుంటే దీవించబడడు. ఎవరి ప్రపంచంలో నీకు ఆ దేవాది దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? పని చెయ్యని వాడు తిండికే పాత్రుడు కాదన్నాడు. అలాంటి నీకెట్లా ఇస్తారా ఆశీర్వాదం? నీకెలాగిస్తారా ఆశీర్వాదం? నీకెలాగొస్తుంది డబ్బు? ఎలాగొస్తుంది నీకు? పని చేయని వాడు తిండికి పాత్రుడు కాడన్నాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి నువ్వేం పొందుకోలేవు. కష్టపడాలి, పని చేయాలి, నీ కష్టంలో నమ్మకంగా దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలన్నా ప్రార్థనే, విడుదల కావాలన్నా ప్రార్థనే, స్వస్థత కావాలన్నా ప్రార్థనే. నీకు పరలోకంలో నువ్వు అంగీకరింపబడాలన్నా ప్రార్థనే. అర్థమైందా? అరే యేసు ప్రభువే ప్రార్థన చేసినందువల్లే అంగీకరింపబడ్డాడట. హెబ్రీ పత్రిక చదువు 5:7. హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను. చూసారా ఎలాగ చేశాడు? ఎవ్వరికి రాదు ఈ రోదన, రాదు ఈ బాధ లేదు. ఓ మాట అంటే ఎక్కెక్కి పడి నన్ను పాస్టర్ ఎక్కెక్కి పడేస్తారు, దానికి ఏడుస్తారు. ఓ మాట అంటే దానికి బాధపడతారు. నన్ను అంటాడు పాస్టర్, నీ ఏడుపు చల్లకుండా, నీ వ్యవహారం చల్లకుండా, దానికి బాధపడతారండి, ఎక్కెక్కి పడేస్తారు. ఇప్పుడు యేసుప్రభు ఎలాగున్నాడంటే, యేసుప్రభు ఎలాగ ఏడుస్తున్నాడంటే మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించిన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ ప్రార్థన లేదు, యాచన లేదు, కన్నీళ్ళు లేదు, కృతజ్ఞతాస్తుతి లేదు. నువ్వు అంగీకరింపబడతావా? పరలోకంలో అంగీకరింపబడతారా? యేసు ప్రభువే చేశాడు కదా, ఆయనే నీకు మాదిరి కదా. కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, ఆర్థిక సమస్యల్లో ఉన్నావు, రోగాల్లో ఉన్నావు, అయినా రోదన లేదు, అయినా బాధ లేదు, అయినా కన్నీళ్ళు లేవు, అయినా మొరపెట్టే అనుభవం లేదు, అయినా విజ్ఞాపన యాచన చేసే అనుభవం లేదు. నీకు అన్నీ చేయాలట. మరి ప్రభు అన్నీ చేయాలట. నిన్ను చూసే చేయాలి, నిన్ను చూసే, నీ అందాన్ని, నీ రూపం చూసే చేయాలి. ఇలాగ చేస్తాడా? దేవునికి ఎవరు ఇస్తారు? దేవునికి ఎవరు ఇష్టలు? దేవునికి ఎవరు ఇష్టమైన వారు? దేవుడు ఎవరిని మెచ్చుతాడు? దేవునికి ఎవరు అనుకూలమైన వారు? ఎవరండి? తిమోతి 2వ అధ్యాయంలో చెప్పాడు, ఇది దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది, దేవుడు నచ్చింది, దేవుడు మెచ్చినవాడు. ఎవడయ్యా అంటే ప్రార్థన పరుడు. ఎవరయ్యా అంటే ప్రార్థన పరుడు. ఎవరయ్యా అంటే ప్రార్థన పరురాలు. వారికి దేవుడు నచ్చినవారు, మెచ్చినవాడు. అప్పుడు నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. పరలోకానికి నువ్వు అంగీకరింపబడాలంటే శరీరధారిగా ఉన్న ఈ దినాల్లో నువ్వేం చేయాలి బిడ్డ? ఏం చేయాలి? నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? చెప్పు గట్టిగా. ఎవరి కొరకు? నశించిపోతున్న
ప్రజలందరి కొరకు, రోగులు వ్యాధిగ్రస్తుల కొరకు, అక్రమంలో పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. నీకు తిండి కావాలని దేవునికి తెలియదా? నీకు డబ్బు కావాలని దేనికి తెలియదా? నీకు ఇల్లు కావాలని తెలియదా? నువ్వు ఆర్థిక సమస్యల చేత అప్పుల చేత సతమతం అవుతున్నావు దేవునికి తెలియదా? అన్నీ తెలుసు. కానీ ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ తెలిసి ఇవన్నీ ఏది అడగకనన్నాడు. ఏం అడగాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభు? మొదటగా దేవుని రాజ్యమును నీతిని వెతుకు, అప్పుడు అన్నీ ఇస్తా. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకకుండా ఎక్కడెక్కడికి రా? ఏది నువ్వు చేసేదేంటి? ఏ సంపదల కొరకు పరిగెడుతున్నావు? దేని వెతకాలి మనం? నీతినే కదా. ఆయన రాజ్యాన్ని నేను ఎలాగుంటే రాజ్య పరలోకానికి వెళ్తాను, దేవుని నీతిని నేను ఎలాగుంటే నెరవేరుస్తాను అనేటువంటి దేవుని నీతిని నెరవేర్చాలి కదా. దేవుని నీతిని నెరవేర్చే వారంగా ఉండాలి, అవినీతి పరులంగా ఉండద్దు. ఎలాగుండద్దు మనం? అవినీతి పరులముగా ఉండద్దు, నీతిమంతులముగా ఉండాలి. నీతిమంతులకైతేనే దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల మనవి ఆలకింపడని. పాపం అంటే ఏంటో చెప్పండి మీరు? అది ఏంటి రారా? ప్రార్థన చేయకపోతే పాపం. మరి రక్షణ పొందిన వారు ఎక్కడ ఉండాలి? రక్షణ పొందిన వీరు, బాప్తిసం పొందిన వీరు ఎక్కడున్నారట? క్రొత్త నిబంధన సంఘం, మొదటి సంఘం ఎక్కడున్నది? వీరు అపోస్తలుల ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ఎక్కడుంటున్నావు నువ్వు? నీ సహవాసం ఏది? నీ ప్రార్థన సహవాసం ఏది? నువ్వు ఎక్కడ పెట్టవిస్తే వెళ్తున్నావు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? అమ్మా, ఎవరితో సహవాసం చేస్తున్నావమ్మా? చాలామంది మనోళ్ళంతా ఏరి, వచ్చిన వాళ్ళంతా ఏరి. ఎవరిని మారుస్తున్నారు వీళ్ళంతా? ఎవరిని మారుస్తున్నారు? సేవకులను మారుస్తున్నారు. సేవకులను. ఇప్పుడు నేను చాలామందికి ఇందులో బాప్తిసం ఇచ్చిన వారు ఉన్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మీయ తండ్రి అంటారు. అలాగ అంటే ఎవరిని మారుస్తున్నారు వీళ్ళు? తండ్రులను మారుస్తున్నారు. ఎవరిని మారుస్తున్నారు వీళ్ళు? తండ్రులను మారుస్తున్నారు. నేను ఒక మాట చెప్తే బాధపడద్దు కానీ పెట్టారా, ఒక స్త్రీ తన భర్తను విడిచి వేరొకరితో సంసారం చేస్తుంది అనుకో, ఆమెను ఏమంటారు? ఆమెను వ్యభిచారి అంటారు. దేవుడు ఇజ్రాయేలును వ్యభిచారులారా అని ఎందుకన్నాడో తెలుసా మీకు? ఎందుకన్నాడు? దేవుణ్ణి విడిచి విగ్రహాలను సేవించినందువలన మీరు వ్యభిచారులు అన్నారు. నీకు తండ్రులు ఎందరు ఉండాలి? నీకు సేవకులు ఎందరు ఉండాలి? చెప్పమ్మా, ఎందరు ఉండాలి నీకు? ఒక్కడే నీ కాపరి, ఒక్కడే ఉండాలి. మరి ఇద్దరితో సంసారం చేస్తామని ఏమంటారు నాన్న? వ్యభిచారం అంటారు, సంసారం అన్నారు. వాళ్ళు నీతిమంతులు కాదు, అనీతిమంతులు. తండ్రులను మార్చిన వారిని ఏమంటారు? అనీతిమంతులు, దొంగలు, దుర్మార్గులు. నీతిమంతులు కాదు. సో పాఠం ఏంటంటే మనం దేవుని నీతిని నెరవేర్చే వారంగా ఉండాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. వీడు బాగాలేడు, ఇంకోడు బాగున్నాడు, వాంతోడు పోతే ఏమంటారు నిన్ను? ఏ సేవకుడు బాగాలేడు, వాడు బాగున్నాడు, వాని దగ్గరికి పోతే నిన్ను ఏమనాలి? సంసారి కాదు, వ్యభిచారి అంటారు. కాబట్టి నీకొక్కడే తండ్రి దేవుడు, ఆ ప్రభుత్వనే నీకొక్కడే సేవకుడు, కాపరి. నీ ఆత్మీయత నీకొక్కడే ఉంటాడు. ఆ సేవకునితోనే నువ్వు వెంబడిస్తే ఆ సేవకుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో చూడు. అది అతడు అపోస్తలుల బోధల ఉపదేశంలో నడిపిస్తున్నాడా లేదా? లేకపోతే వెళ్ళిపో. నేను ఎవడు ఉండమన్నాడు ఇక్కడ? వెళ్ళిపో, నువ్వే వెళ్ళిపో. నేనే చెప్తున్నా, ఉండమని నేను చెప్పా. ఈ ఆది అపోస్తలుల ఉపదేశం క్రమం చొప్పున సేవ చేయని ప్రతి సేవకుని దగ్గర నుంచి, నిన్ను ప్రభు రాకడకు సిద్ధపరచని ప్రతి సేవకుని దగ్గర నుంచి వెళ్ళి పక్కవో. సైతాన్ గాడు ఆశ చెప్పంగానే పరిగెడతారేంటి? బర్త్డేకి ఏమిస్తారట? అయ్యా, ఏం తెలియనాడు చూస్తున్నారేంటి? బర్త్డేకి ఏమిస్తారా బాబు? కేక్ ఇస్తాడు. చచ్చిపోతే ఏమిస్తారా నాయన? పెట్టిస్తాడు. ముసల్దాని అయితే ఏమిస్తారా నాయన?
వృద్ధురాలు పింఛన్ ఇస్తాడు. ఇదేంటిదో చెప్పండి మీరు? ఇవి ఇస్తున్నాడని నీ సేవకుని వదిలిపెట్టి వేరే దిక్కు పరిగెట్టిపోతున్నావు. ఇవి ఇస్తున్నారని చెప్పి నీ సేవకుని వదిలేసిపెట్టి అక్కడ మంచి బిర్యానీ పెడుతున్నారని చెప్పి పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుని నీతిని నెరవేరుస్తున్నావా? నువ్వు నీతిమంతురాలువా? నువ్వు నీతిమంతురాలువా? నువ్వు కాదు, నువ్వు దొంగవు, నీతిమంతురాలు కాదు నువ్వు. మీకు ఒక విషయం చెప్తాను, వినండి బిడ్డ, జాగ్రత్తగా వినండి, ఇది అందరికీ అవసరం. ఆశ చూపెట్టేది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పు ఎవరు? చెప్పు. ఆశ చూపెట్టేది ఎవరు? అపవాది అయిన సాతాను గాడు ఏదైనా తోటలో అవ్వకు ఏమని ఆశ చూపెట్టాడు. వీటిని తినదినమున మీరు దేవతల వల్ల ఉంటారంటే పొంగిపోయింది. ఇంత అవ్వ పొంగిపోయింది, ఉబ్బింది, గారుబ్బినట్టు ఉబ్బింది అవ్వ. అమ్మా నువ్వే ఇట్లయితావే, నువ్వు అట్లయితావే, నువ్వు దేవతల వండి, నువ్వు మామూలు అసలు దేవుడు నేను ఓర్వలేక ఆ పండు తినొద్దన్నాడు. ఏం కాదు, పో తినిపో అని ఆశ చూపెట్టింది. ఈ ఆశకేమైంది? అవ్వ ఆశల పడి చచ్చిపోయింది. ఆమె ఆశ ఏం చేసింది? దురాశ. వాక్యం చెప్పాలి. దురాశ గర్భమును ధరించి పాపమును గనక పాపము పరిపక్వమై ఆశపడ్డ నీవు చచ్చిపోతావు. నిత్య నరకం నీ బతుకు. ఎవడి ఆశ చెప్తే ఆశకు పరిగెడితేట్లో కేక్ ఇస్తారా, బిర్యానీ పెడతారా, చచ్చినాడు పెట్టిస్తారా, ముసలిదానం అయితే పెన్షన్, అనారోగ్యం అయితే హాస్పిటల్ చూపెడతారా? ఎవడు ఆశ చెప్తే వాని వెనుక పరిగెడితే నువ్వు నీతిమంతురాలు కాదండి. ఎలాగైతే అవ్వ ఆశలు పడి చనిపోయిందో, నిత్య నరకం అనగా ఆ లోకం మీదకి శాపం, పాపం, మరణాన్ని ఎలాగైతే తీసుకొని పెట్టిందో, అలాంటి వాడు ప్రతి క్రైస్తవుడు నీ కుటుంబం మీదకే శాపం తెచ్చిపెడుతున్నావు. ఆశకు పరిగెడితే, ఆశపడి పరిగెడితే. నేను చెప్తున్నాను, ఈ లోకము నిజమైన క్రైస్తవునికి యోగ్యమైంది కాదు. ఈ లోక ఆశలు ఒకరోజు గతించిపోతాయి. ఈ లోక సంబంధమైన ఆశల కొరకు పరిగెత్తొద్దు. ఎవడైతే నిజమైన భక్తిపరుడు వాడు ఏం చేయాలంటే ప్రభు యొక్క రాకడకు సిద్ధపరిచే బోధలు, ఆ ఉపదేశంలో, ఆ సమర్పణ, వైరాగ్యంలో నిలబడితే చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ వైరాగ్యాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ సమర్పణ జీవితాన్ని చూడ వస్తాడు. నీ ప్రార్థనను చూడ వస్తాడు. ఆయన వచ్చి నిన్ను తీసుకొని పోతాడు. ఇది కావాలి నీకు. బ్రతికిన 4 రోజులు దేని కొరకు బ్రతుకు? బ్రతికిన 4 రోజులు ప్రభు రాకడకు సిద్ధపడకు. డబ్బులు రావనుకుంటున్నారా మీరు? దేవుని రాజ్యమును, నీతిని వెతికితే అన్నీ ఇస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. నీవు వెతకట్లేదు, వీళ్ళని ఎదుగుతున్నావు, వాళ్ళని ఎదుగుతున్నావు. వీళ్ళేమిస్తారో వాళ్ళేమిస్తారో. ఇటు చేయి దాపి, అటు చేయి దాపి, అటు చేయి దాపి, ఇటు చేయి దాపి. ఏమంటారు వాళ్ళను? ఏమంటారు అమ్మ వాళ్ళను? ఎవలతో ఏమంటారు చెప్పు? బుచ్చగలగా చూడు, మా ఎవలతో తెలిసింది. బుచ్చగలగా పరిగెడతారు ఎందుకురా? బుచ్చగల లెక్క పరిగెడతారు ఎందుకురా? ఎక్కడేం దొరకదు, గుర్తుపెట్టుకో. ఎక్కడేం దొరకదు. నీ సంఘంలో నువ్వు నిలబడు, నీ సంఘంలో ఉపవాసం ఉండు, నీ సంఘంలో ప్రార్థన చేయి. సమస్తము నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయడని ఎక్కడ చెప్పలేదు. ఎవరికి చేస్తాడు ఆయన? నీతిమంతులకు. ఎవరి ప్రార్థన వింటావు ప్రభువా? నీతిమంతులు మొరపెట్టగా అన్నాడు. నువ్వు చేసే పనులను చేసుకుంటూ నువ్వు సంఘాన్ని మార్చి ఇంకొక దిక్కుపోయినంత మాత్రాన నువ్వు నీతిమంతురాలు అవుతావా? నువ్వు పరిశుద్ధురాలు అవుతావా? నువ్వు దేవుని ద్వారా దీవెన పొందుకుంటావా? నువ్వు పరలోకానికి ఎత్తబడతావా? అట్లట్లా జరుగుద్ది. దేవుడు తన వాక్యాన్ని కాదని ఏది చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన నీతిమంతుల మొరను వినే దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మొరపెట్టారు, దేవుని ద్వారా దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు వారు కొనిపోబడి విశ్రాంతిలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళంతా? విశ్రాంతిలో ఉన్నారు. పాఠం ఒకటే, దేవుడు ఎవరిని చూడవస్తాడు? మొరపెట్టి, నీతిమంతులు మొరపెడుతున్నారు కదా, మొరపెట్టి అనుభవం కలిగిన వారిని. మొరపెట్టి అనుభవం అంటే ఎవరు మొరపెడతారంటే నీతిమంతులు మొరపెడతారు. భారం బాధ్యత కలిగిన వారు మొరపెడతారు. భారం బాధ్యత లేనికి ఏముండదు. ఎంతసేపు వాని కుటుంబ భారం, వాని కుటుంబ బాధ్యత వాళ్ళదే అలాగుంటున్నారు ఈ లోకంలో. అది కాదండి, అది కాదు బిడ్డలారా.
మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని చూడవస్తాడంటే ప్రార్థనా పరులను చూడవస్తాడు. వారిని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్తాడు. యేసయ్య నీకు మాదిరి కదా. యేసయ్య శరీరధారి ఉన్న దినాల్లో ఎలాగున్నాడైనా మహారోధనతో కన్నీళ్లు విడిచి తనను మరణములో నుంచి విడిపించగల వారికి ప్రార్థనా విజ్ఞాపన చేసిన అంగీకరింపబడ్డాడు. మరి నీవు నేను పరలోకానికి అంగీకరింపబడాలంటే ఏది రోదన, ఏది ప్రార్థన, ఏది మొర్రపెట్టే అనుభవం, ఏది కన్నీటి అనుభవం? ఇదేది లేకుండా పరలోకం వెళ్ళిపోతావా? అపోస్తులుగా లూకాసు వార్త 21:36 త్వరగా చదివాను. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. జరగబో వీటి నెల ఏంటి జరగబోతున్నాయి? ఏం జరగబోతున్నాయి? జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, ఖడ్గాలు, మరణం, తెగుళ్ళు, యుద్ధాలు ఈ లోకంలో జరగబోతున్నాయి. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. యుద్ధ కాలంలో ఉన్నారు. అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అనేక నాయకులు యుద్ధం జరుగుతున్న యుద్ధాలు. జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట పరలోకంలో యేసయ్య ఎదుట నువ్వు నిలబడాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? నువ్వు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే పరలోకము నీకు లేదు. ఆమేన్. ప్రార్థన చెయ్యకపోతే పాపంలో ఉన్న నీకు పరలోకం ఎలాగిస్తారు? ఇంకా నువ్వు ప్రార్థన చేయకుండా ఈ భూలోకంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటేంది, ఎంత డబ్బు సంపాదిస్తేంది, ఎన్ని బిల్డింగులు కడితేంది, ఎన్ని కార్లు కొంటేంది, ఎంత వ్యవహారం చేస్తే ఏంటి? ఎంత వ్యవహారం చేస్తే ఏంటి? 3 గుంపులు కదా. క్రైస్తవుల్లో ఎన్ని గుంపులు ఉన్నారు లోకంలో? 3 గుంపులు. ఎవరు ఎక్కువ ఉన్నారు? దేవుని ద్వారా బ్రతికేవారు, దేవుని వలె బ్రతికేవారు, దేవుని కొరకు బ్రతికేవారు. నువ్వు ఎంత సంపాదించుకుంటే ఏంది, ఎన్ని వెండి బంగారాలు కలిగి ఉంటేంది, ఎంత ఆస్తి కలిగి ఉంటేంది, ప్రార్థన అనుభవం లేకపోతే, పరిశుద్ధ జీవితం లేకపోతే, సమర్పణ వైరాగ్యం లేకపోతే ఎలాగూ వెళ్తావు పరలోకం? చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాఠం ఒకటే. దేవుడు ఎవరిని చూడవస్తాడంటే, ఒకటి బాధలో ఉన్న వారిని, రెండవది దేవునికి నిజముగా మొర్రపెట్టే వారిని చూడవస్తాడు. ఆ మొర్రపెట్టిన వారిని దేవుడు ఆయనతో కూడా రెండవ రాకడలో తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? మనకు బుద్ధి ఏంటి? మనకు పాఠం ఏంటి? మనము కూడా నిత్యము నశించిపోతున్న ప్రజలు, రోగులు, వ్యాధిగ్రస్తుల కొరకు, అనేక సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు పడిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడట కొరకు మనం ఏం చేయాలి? దివారాత్రము. ఇర్మీయా ఏమన్నాడు? నా దివారాత్రము నా కన్నులు కన్నీళ్ళ ఊటగా, నా తల జలమయముగాను ఉండునుగాక. ఆమేన్. అలాంటి ఆ అనుభవంలో మనం ఉంటూ మనము ప్రభు రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.